పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ధూళికొప్పు గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన నూతన గృహాలను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో అరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇప్పటికీ 3,109 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం సెంటు పట్టాల పేరుతో నివాస యోగ్యం కాని శ్మశానాలు, వాగులు, కొండ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి పేదలను వంచిందని తీవ్రంగా విమర్శించారు. పేదలు మురికివాడల్లో కాకుండా గౌరవప్రదమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, కేంద్ర నిధులు నేరుగా ప్రజలకే అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అనంతరం అరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.